హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హ్యాండ్ బ్లెండర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవచ్చు, ఎలా దీని అటాచ్మెంట్స్ అన్నీ ఎలా ఫిక్స్ చేయాలి అన్నది వాళ్ళకి చూపిస్తాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు ఇది 600కే వచ్చింది ఆఫర్లో. సో ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ పడలేదు. దట్టు ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. నేను రేటింగ్ చూసుకొని తీసుకున్నాను. సో మీరు తీసుకున్నప్పుడు కూడా రేటింగ్ చూసుకొని తీసుకోవాలి ఏదైనా సరే. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్పీడ్ ఇస్తారండి. 1 నుంచి 7 వరకు ఇస్తారు. సో 1 నుంచి అంటే ఇక్కడ నుంచి స్లో అవుతుంది. సో మనం స్పీడ్ ఐటమ్ బట్టి మనం పెంచుకుంటూ వెళ్ళాలి. క్రీమ్కి కానీ కేక్ మిక్చర్స్కి కానీ అయితే 6 or 7లో మనం పెట్టుకోవాలి. అండ్ దెన్ మనం నార్మల్గా బటర్ మిల్క్ కానీ ఇంకా మిల్క్ షేక్లకి వీటికి అయితే 1 to 3లో కూడా మనకి సరిపోతుంది స్పీడ్. సో ఇప్పుడు దీనికి మనకు వచ్చేసి ఈ అటాచ్మెంట్స్ ఇచ్చారు. వీటితోనే మనం బీట్ చేసేది. నెక్స్ట్ ఇవి ఇచ్చారు. సో మనం మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేసేది ఇవే. సో ఇవి ఎలా మనం ఫిక్స్ చేయాలన్నది చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ చూడండి, 2 హోల్స్ ఇచ్చారు. దీనికి కూడా మనకి ఇక్కడ చిన్న పిన్స్ లాగా ఇచ్చారు. సో దీనికి మనం చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక ఇలాగా లైన్ లాగా వచ్చింది. సో దాన్ని చూసుకొని మనం ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో ఉందో అలా చూసుకొని పెట్టి జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ మరొకటి కూడా సేమ్ అలానే ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవి ఫిక్స్ అయిపోయాయి మనకి. ఓకే, దెన్ నా ఇది ఎలా యూజ్ చేయాలన్నది చూపిస్తాను. నేను ఒక బౌల్లోని పెరుగు తీసుకున్నాను మీకు చూపించడానికి. సో ఇది ఇప్పుడు మనం స్విచ్ నేను ఆల్రెడీ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేశాను. సో ఇది నేను ఫస్ట్ నార్మల్గా 1 or 2 స్పీడ్లో పెట్టి చూపిస్తాను. ఇది అంతే. ఇది 1 or 2 స్పీడ్లోనే ఇది మాత్రం ఉంది. చూడండి ఎంత స్పీడ్గా అవుతుందో. చూసారా ఎంత బాగా వచ్చిందో నురగా. మళ్ళీ చేసి చూపిస్తాను. ఇది నేను జస్ట్ 1 స్పీడ్లో పెట్టి చేస్తేనే అంత స్పీడ్గా ఉంది. ఇంకా ఓన్లీ కేక్ మిక్చర్కి కానీ మనకి క్రీమ్ తీసినప్పుడే ఇది హై స్పీడ్లో పెట్టాలి. సో ఇప్పుడు ఇది చూసారు కదా ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మగ్గులో వేడి నీళ్ళు తీసుకున్నాను. అందులో లైట్గా సర్ఫ్ వేసాను. ఇది వేడి నీళ్ళది ఇది ఇలా పెడితే సరిపోతుంది. డిప్ చేస్తే చూడండి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా మీకు కావాలంటే ఇది ఇలా హాట్ వాటర్లో ఒక్కసారి అలాగా స్టార్ట్ చేస్తే మొత్తం మీకు క్లీన్ అయిపోతుంది. ఇంకా హాట్ వాటర్లో ఒక లైట్గా సర్ఫ్ వేసుకున్నారంటే ఇంకా మీకు ఏమి ఉండదు, కంప్లీట్ క్లీన్ అయిపోతుంది. సింపుల్గా చూసారా. ఇప్పుడు దీన్ని జస్ట్ మనం ఇలా లాగితే వచ్చేస్తుంది. జస్ట్ ఇలా పుల్ చేయాలి, ఇవి వచ్చేస్తాయి అటాచ్మెంట్. ఇంకా వీటిని ఒక క్లాత్తో మనం ఇలా క్లీన్ చేస్తే అయిపోతుంది. సో చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో సింపుల్గా ఉంది. అటాచ్ చేయడం కూడా ఈజీ, తీసేయడం కూడా ఈజీ, క్లీనింగ్ చాలా ఈజీ, మనకి ఏమీ ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇదేమో నేను 7 స్పీడ్ తీసుకున్నాను. మన ఇంట్లో వాడుకోవడానికి అయితే ఈ స్పీడ్ చాలు మనకి, మోర్ దెన్ ఇనఫ్ ఇది. సో చాలా ఈజీగా ఉంది, యూస్ఫుల్ ఉంది, చాలా బాగుంది ఐటమ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.